ఇంకా మిగిలింది. ఓకే గైస్, లెట్స్ టేస్ట్. లహరి హాస్పిటల్కే వెళ్ళాం కదా. అమ్మ చేతి వంటలా కమ్మగా ఉంది గైస్. ఎలా ఉంది గైస్? ఒక సైడ్ క్యారెట్, ఒక సైడ్ గీ, ఒక సైడ్ షుగర్, అన్ని సైడ్ ప్రేమ అన్నీ కలిసి చాలా టేస్ట్ బాగుంది. నిజంగా చాలా బాగుంది. అక్కడక్కడ నట్స్, గీ ఫ్లేవర్. యాక్చువల్గా గాయస్ మంచిగా ఫ్రూట్స్ తిందామనేసి క్యారెట్స్ కొనుక్కున్నాను. అవి తినలేక హల్వా చేసుకుందాం అనుకొని ఇంకా క్యాలరీస్ తింటున్నాను ఇప్పుడు. బట్ ఎనీవే తన 2 క్యారెట్స్ మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చాయి. నేను ఇంటికి వెళ్ళినప్పుడు నిజంగా బయట కొనుక్కొని తిన్నా ఇంత టేస్ట్ అసలు రాదేమో టేస్ట్ రాదు. అనిపిస్తుంది. టేస్టే కదా, ఇంత హ్యాపీనెస్ కూడా ఉండదు మనం చేసుకుని తినేంత. ఇంటికి వెళ్ళినప్పుడు ఈసారి చేస్తా గైస్ క్యారెట్స్ కొనుక్కెళ్ళి. అంటే అను చేస్తే ఎలాగుంటుందంటే ఫస్ట్ నెయ్యి వేసిద్ది, వెంటనే క్యారెట్స్ వేసేస్తుంది తురుము, నెక్స్ట్ వెంటనే పంచదార తురుము, అన్ని వెంటనే వంట స్టార్ట్ చేసిన దగ్గర నుండి వేసేద్దాం అనే డైలాగ్తోనే ఉంది. తిను లహరి. చాలా కమ్మగా అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా చాలా బాగుంది, మాటల్లో వర్ణించలేకపోతున్నాం, అంత బాగుంది. సో ఒక సీక్రెట్ ఏంటంటే మేము ఇవాళ ఒక చోరీ చేసాము, అందుకే ఇంత టేస్ట్ వచ్చింది. యాక్చువల్లీ కింద పీజీ వాళ్ళ కిచెన్ లోంచి కొంచెం షుగర్ వేస్తాం గైస్. అంటే ఇది వాళ్ళు చూస్తే పరిస్థితి ఏంటంటే మీరు మెస్లో చేస్తాం, మెస్ వాళ్ళు ఇప్పుడు కొంచెం టేస్ట్ చేయండి గాయస్, ఎలా ఉందో చెప్పండి. ఇచ్చేస్తామని సారీ గైస్, ఏదో ఊరికే అన్నాను, నిజంగా మాకే సరిపోదు గైస్, ఎక్కడ ఇస్తాం మీకు. అది గైస్ మా క్యారెట్ హల్వా స్టోరీ. ఇంక చాలు గైస్, మేము తినాలి. బాయ్. మీరు మా పైన డిస్ట్ పెట్టకండి, అరగాలి మాకు. బాయ్ గైస్, ఇష్క్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. గివ్ అవే క్యారెట్ హల్వా గివ్ అవే గైస్. బాయ్ గైస్, సబ్స్క్రైబ్. మీకు ఏదైనా ఐడియాస్ ఉంటే చెప్పండి గైస్, ఏమేమి చేసుకోవాలో చేస్తే మేము తింటాము. ఇంకా ఎలాంటివి ట్రై చేయమంటారో చెప్పండి, ట్రై చేసేద్దాం. మేము తినేస్తాం, మీరు చూసేయండి. బాయ్ గైస్, సబ్స్క్రైబ్.